అన్నా సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాలు 12 ఏరియాలు సత్తుపల్లితో సహా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అన్ని ఏరియాలకు సంబంధించిన ఆల్ మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లో కూడా త్రూఅవుట్ సింగరేణి నల్ల బ్యాడ్జీలు పెట్టి ఈ యొక్క కంపెనీ యాజమాన్యం అటు గవర్నమెంటు ఇండస్ట్రీ గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాలి, జెన్కో కానీ పవర్ వాటర్ కానీ బొగ్గు వల్ల కానీ ఇంతవరకు రావటం లేదు. జీతాలు లేక యాజమాన్యం బ్యాంకుల చుట్టూ అప్పులు తీసుకొచ్చి ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉన్నదనేది. కాబట్టి అందుకనే ఏదైతే సింగరేణి కంపెనీలో యాజమాన్యం వాళ్ళు మొత్తం 3 సిఎన్ఎండీలు మారటం జరిగింది మేము గెలిచిన తర్వాత. అట్లానే 3 డైరెక్టర్లు మారడం జరిగింది. అనేక విషయాలపైన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారంగా ప్రతి 2 నెలలకు ఒకసారి డైరెక్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి సిఎన్ఎండి లెవెల్లో కార్మిక సమస్యలు మీటింగులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇంతవరకు స్ట్రక్చరల్ మీటింగ్ పిలవటం లేదు. 1-2 సార్లు పిలిచారు. ఆ మీటింగ్లో సానుకూలంగా స్పందించినటువంటి సమస్యలు కూడా ఏదైతే చేస్తామని చేయకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కార్మిక సమస్యలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయి అవి కూడా గవర్నమెంట్ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. కాబట్టి అందుకని త్రూఅవుట్ సింగరేణిలో ఏదైతే ఉందో మెడికల్ బోర్డు జరగటం లేదు. దాన్ని ఇమీడియట్గా పెట్టాలి అంటే పెడతామని చెప్పారు. అట్లానే పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే 91 కోట్లు అన్నారు అది కూడా అమలు చేయటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం అమలు చేయటం లేదు. సొంత ఇల్లు పథకం అమలు చేయటం లేదు. మార్పేర్లు అనేది అది ఆడిటర్లకు పంపామంటామన్నారు, మరి అది క్లియర్ చేయటం లేదు. ఆ విధంగా అనేక సమస్యలు, వేకెన్సీ పిలవలేదు, సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని దాన్ని అస్తుపిస్తూ చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సొంత ఇల్లు పథకం అది ఇస్తామని ఒప్పుకొని కడతామని చెప్పి అది కూడా అమలు చేయటం లేదు. అనేక సమస్యలు పెండింగ్ ఉండటం వల్ల దికానేడి యూనియన్ అయినప్పటికి కూడా ఏదైతే మేము వాళ్ళ నుంచి 17వ తారీఖు నుంచి ఆందోళన త్రూఅవుట్ సింగరేణి చేస్తా ఉన్నాం. రేపటి నుంచి శ్రీరాంపురం, గోలేటి, మందమర్రి, బెల్లంపల్లి, ఏదైతే శ్రీరాంపురం, ఆ విధంగా రామగుండం 3 ఏరియాలు, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు అన్ని ఏరియాలలో కూడా జాత ప్రారంభం చేస్తాను ఆందోళనగా. అదే కాకుండా 30వ తారీఖున ఈ నెల 30వ తారీఖు సోమవారం రోజు హెడ్ ఆఫీస్ని ధర్నా చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ధర్నా చేసి అక్కడికి కూడా స్పందించకపోతే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ 1 డే టోకెన్ స్ట్రైక్ వచ్చే నెలలో చేయడానికి
అన్ని యూనియన్లు కలుపుకొని ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలని పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. నమస్కారం.